ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునన్న సత్యముని వెరుగవా? అందులకే జూతమున కాని నియమమును బట్టి తిమి కాని మధ్య మాలి కాదు. అయినను జూతానంతరం ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్యముక్తి, రెండవది తన 4 భర్తల దాస్యముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్యముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఏనూ లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగమును కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని ఎగ్గులేక నీ అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయుడు నిర్విక్ర పరాక్రమ సౌపేతులేని, ప్రచండ దోర్దండ మండితులేని, హరివీర భయంకరులేని, సంగరమునకు సమాయత్తపడక 5 కొరకిట్లు దేహి దేహి అని బెదిరించురా? సమరము చేయరే బలము సాలిన నల్గురు చూచుచూడ పెళ్ళము తెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే. మమతయు గొంకు మానము అవమానము సిగ్గులు లేని వారినయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా సంధి చేసిన. కృష్ణ, ఇంత ఏల కౌంతేయులకు వాడి సూది మనమోపినంత భూమి కూడా